ఒక విషయం, మనకు ఇంగ్లీష్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇది మన భారతదేశ పదం అనేది కాదు, లేదా మన తెలంగాణ పదం అనేది కాదు. ఈ పదాన్ని మనం అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు ఈ ఇంగ్లీష్ పదం మన నూరలు ఎంతమందికి ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ పైన మెథడాలజీ జాబ్ తెలంగాణ ఆ పదం ఎత్తుకోవచ్చు, తెలంగాణ భాష అనే పదం వచ్చిన తెలుగు కనుక అందరికీ వచ్చు. ఆ ఇంగ్లీష్ అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు అమెరికా ఇంగ్లాండ్ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన తెలంగాణలో ప్రవేశపెట్టింది ఏంది? మన తెలుగు భాషను మనం ఏది మన తెలంగాణ భాషను మనం తీసుకురాలేమంటే అది నేను ఆశ్చర్యం అనుకోవడం. అంటే దాన్ని ముందుకు తీసుకురావచ్చు ఆ తెలుగు పదం అని నేను ఒకటి అనుకుంటున్నాను. తీసుకొచ్చినాం కదా, తీసుకోలేమని నేను అభిప్రాయపడుతున్నాను. సెకండ్ విషయం, మనకు తెలుగు భాష అనేది మన ఆంధ్ర నుంచి వచ్చాడు కానీ మన తెలంగాణ భాష తెలుగు పదాలు అంటే మన తెలంగాణ తెలుగు పదాలు అంటే అసలు వింటుంటే చాలా వినసొంపు ఉంటుంది. మా ఫ్రెండ్ ఒక అతను కరీంనగర్ నేను క్లాస్మేట్స్ వాడు కలిసి చదువుకున్నాం వాడు నేను పదాలు మాట్లాడుతున్నప్పుడు చాలా మంచిగా అనిపించేది. అలాంటి మన తెలంగాణ తెలుగు పదాలు చాలా బాగుంటాయి. దాన్ని ఎందుకు మనం వెనకేస్తున్నామో ఇక్కడ ఉన్న పెద్దలు గ్రహించాలి. మూడో విషయం, ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక సిలబస్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడున్న పెద్దవాళ్ళు ఉండొచ్చని అనుకుంటున్నారు. దాన్ని ఆ పుస్తకాలను నేను కొంచెం చదివాను. ఇన్ని చర్చలు ఇవన్నీ పెట్టుకుంటున్నాం. ఆ చర్చల్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆ యొక్క సిలబస్ లో కనుక మన తెలంగాణ పదాలు ఏం లేవు. ఒక రెండు పదాలు నాకు కనిపించినాయి కానీ అది కనిపించడం ఎక్కడ ఏం లేవు. వాటిని కనుక ముందు తీసుకెళ్తే బాగుంటుందని ఒకటి కోరుకుంటున్నాను. ఇంకా సజెషన్ ఇంకా దీని ఇంకో పదం ఏంటంటే అనేది తెలంగాణ భాష ముందుకు వెళ్ళాలంటే తెలంగాణకు సంబంధించిన ఇంకా ముందైనా ప్రభుత్వం ఒక జీవో రూపంలో తెలంగాణ పదాలు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఇట్లాంటి 15 పదాలు పెట్టాలంటే తెలంగాణ వచ్చిండ్రు అని పదాన్ని అదే తెలంగాణ పదాలు పెట్టండి, అట్లా జీవో జారీ చేయండి. అలాంటి పదాలను ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇంకోటి విషయం ఏంటంటే మన భాషని మనం ఎంత ముందుకు తీసుకెళ్తామో అప్పుడు మన సంస్కృతి ముందుకెళ్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఇచ్చిన సూచనతోటి ఒక చిన్న ఆలోచన వస్తున్నది. బళ్ళలో కనీసం తెలంగాణ భాషలో రాసిన వారికి స్పెషల్ మార్క్స్ ఇచ్చే ఒక పద్ధతి కూడా పెట్టే బాగుంటుంది.